నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబర్ అంటే చెట్టు నుంచి వచ్చే ఒక రకమైన స్రావం గట్టిపడి వేల సంవత్సరాల తర్వాత సిద్ధమయ్యే ఒక శిలాజం. ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబర్లలో ఒక దానిని చాలా విచిత్ర పరిస్థితుల్లో గుర్తించారు. ఒక బామ్మగారి ఇంటి మెట్టుగా ఆ ఖరీదైన శిలాజాన్ని వాడుకుంది. కొన్నేళ్ల పాటు ఎవరికీ దాని విలువ తెలియదు. ఈ విషయాన్ని రొమేనియాలోని మ్యూజియం ఆఫ్ బుజవ్ వారు ఓ పత్రిక వెల్లడించారు. రొమేనియాలోని కొల్జీ అనే గ్రామంలో ఒక బామ్మగారి నదిలో ఎర్రటి రాయి ఒకటి దొరికింది. దాన్ని తీసుకొచ్చి తన ఇంటి వాకిట్లో మెట్టు కింద వాడడం మొదలుపెట్టింది. అది ప్రపంచంలోని అతిపెద్ద అంబర్ అని ఎవరూ గుర్తించలేదు. ఒకసారి ఆ ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకు వెళ్ళారు. వారికి కూడా ఈ రాయి అంబర్ అని తెలియలేదు. 1989లో ఆ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైన 2 ఏళ్లకు ఆ బామ్మగారు కన్నుమూశారు. తర్వాత ఆమె వారసుడు కూడా తొలుత దీన్ని సాధారణ రాయిగానే చూశాడు. కానీ కొన్నాళ్లకు అనుమానం వచ్చి చూడగా ఏదో విలువైనదిగా అనిపించింది. దీంతో దాన్ని రొమేనియా ప్రభుత్వానికి విక్రయించాడు. దీని బరువు సుమారు 3.5 కిలోలు ఉంటుంది. ఆ దేశ ప్రభుత్వం పోలాండ్కు చెందిన నిపుణులకు ఈ రాయిని అప్పగించగా దానిని వెంటనే వారు అంబర్గా గుర్తించారు. దీని వయసు 7 కోట్ల సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం $1 మిలియన్ అంటే దాదాపుగా 9 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. చెట్ల నుంచి వచ్చే ఒక రకమైన స్రావం గట్టిపడి వేల సంవత్సరాల తర్వాత అంబర్గా రూపాంతరం చెందుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వీటి నిల్వలు రొమేనియాలో ఉన్నాయి. ఇక్కడ కొన్ని విలువైన అంబర్ శిలాలను గతంలో గుర్తించారు. ఇవి ఎరుపు నుంచి నలుపు వరకు దాదాపు 160 చిక్కటి వర్ణాల్లో లభిస్తాయి. పలు రకాల జీవజాలం కారణంగా ఈ రంగులు వస్తాయి.